జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ఆరోపించారు. జనసేన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బండి రామకృష్ణ మాట్లాడారు. ఎటువంటి స్వార్థం లేకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వెళ్లే హెలికాప్టర్ కూలిపోవాలి అనడం దుర్మార్గమైన ఆలోచనలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఓటమికి కారణాలను ఆత్మ పరిశీలన చేసుకోకుండా వైసీపీ నాయకులు కులాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని బండి రామకృష్ణ ఆరోపించారు. ఖాళీగా ఉంటా రెచ్చిపోతున్నాడు. ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో ఏమంటున్నాడో అర్థం కావట్లేదు. 13,000కి మేము 10,000 మీరే ఉంటారు అక్కడ, మీ పంచాయతీలు ఉంటాయి. ఎందుకంటే ఆ రోజున పంచాయతీలు మీరే గెలిచారు. కానీ అయినా కూడా అలాంటి స్వార్థం లేని మనిషిని పట్టుకుని ఇవాళ ఏదో ఒకటి బురజాలని మీరు మాట్లాడుతున్నారు. ఏంటంటే కేరళ నుంచి టైంటిస్టులను తీసుకురావాలా? మరి మీరెందుకు తేలా? 5 సంవత్సరాలు మట్టి మీరు కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా, మరి టైంటిస్టులు తీసుకురావాలిగా. టైంటిస్టులు ఎప్పుడు తీసుకొచ్చిన దాఖలాలు లేవే. ఆయన నష్టపోయిన రైతులు చూస్తానికి వెళ్ళారా మీరు ఎవరన్నా? ఒక ప్రతిపక్ష నాయకులుగా ఆయన వెళ్ళి దాని గురించి మాట్లాడితే సాధారణంగా ఏది జరిగినా ఎవరు దిష్టి తగిలిందని అంటారు. జరిగిందని దానికి పెద్ద సాగు తీసుకుంటా హెలికాప్టర్లు పడిపోవాలి, ఈ పడిపోవాలి. పగవాళ్ళను కూడా అన్ని